నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని నేడు వసంత పంచమి సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గ్రామ యువకుడు తాళ్ల నవీన్ కుమార్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ మరియు పెన్నులు పెన్సిళ్లు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ అలాగే ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్ హాజరై ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య సామాగ్రిని అందించారు। అలాగే ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దర్పల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ నవీన్ కుమార్ మానవ చాటుతూ విద్యార్థులకు సహకారం అందించడం అభినందనీయమని అన్నారు। ఇక గ్రామ యువత అంతా నవీన్ కు ఆదర్శంగా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు। అందరూ బాగా చదువుకొని మంచి జాబ్లు కొట్టాలి। ఓకే, చూడు పాప ఎంత మంచి పాట పాడి విన్నారా మీరు? నేతాజీ పుట్టినరోజు సెలబ్రేషన్ చిన్నారులు ఒకసారి చూడు ఒకసారి చదువుకుంటున్నారా? అందరూ బాగా చదువుకొని మంచి జాబ్ మనం పంపించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు టీచర్స్కి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి వేడుక సందర్భంగా పిల్లలందరూ కూడా మంచి బాటలో నడాలని, అలాగే వాళ్ళకి కావాలి. మీ స్కూల్కి రావడం చాలా సంతోషం. ముఖ్యంగా మీ ప్రధాన ఉపాధ్యాయులందరికీ పేరుపైన నమస్కారాలు మేడం. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు సందర్భంగా మా తమ్ముడు నవీన్ మీ అందరి కోసం ఏదో చేద్దాం, నాకు 1 మంత్ నుంచి నాకు ఫోన్ చేస్తూ అన్న మనం ఏదో ఒకటి చేద్దాం, మన గుర్తింపు ఉండాలి అని 1 మంత్ నుంచి నాకు ఫోన్ చేస్తూ నిన్న నా దగ్గరికి వచ్చి అన్న మనం మరి స్కూల్లో ఏమైనా చేద్దాం మనతో అయ్యేంత వరకు అంటే, ఎక్కడికో పోవడం అవసరం లేదు, మన ప్రైమరీ స్కూల్ ఉంది మన దర్పల్లి. సో ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్టేషన్ చేయకుండా మనము సొంతగా ఎదగడమే మన లైఫ్. నేను కూడా 5th క్లాస్ చదివినా, విన్నారా? అప్పుడు మా ఇంట్లో అమ్మ నాన్న కూడా స్కూల్లో ఫీజు కట్టాలంటే కూడా డబ్బులు ఉండకపోతుండే, అప్పుడు చిన్న ఉన్నప్పుడు నేను కదా. సో ఆ స్థాయి నుంచి మనము వీడికి వచ్చినాము. ఎందుకు అని అంటే ఎట్లా వచ్చినాము? పని మీద ఫోకస్ చేసినాము, డిసిప్లిన్గా ఉన్నాము, పద్ధతిగా ఉన్నాము, సరేనా? కంప్లైంట్లు వేయలే ఎవరి మీద. అర్థం మాటలు చెప్తాం మా పిల్లలకు. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో, మా నాన్న గవర్నమెంట్ టీచర్ అయినా గవర్నమెంట్ స్కూల్లో చదివించిండు, గవర్నమెంట్ టీచర్నైనా అని అన్నీ చెప్తాం పిల్లలకు. మేడమ్స్ కూడా హాస్టల్లో చదువుకున్నారు, గవర్నమెంట్ హాస్టల్లో, రెసిడెన్షియల్, 2 మేడమ్స్ మా మేడమ్స్ అన్నీ చెప్తాం సార్ మేమంతా. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాం కాబట్టి మా పిల్లలు